ఈరోజు చింతకాయ చారు చేస్తున్నాను. చింతకాయ టమాటా కలిపి చింతకాయ టమాటా చారు చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇలా చింతకాయలు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా చింతకాయలతో చాలా చాలా టేస్టీగా చేసుకుని తింటూ ఉంటారు కదండి. అందులో నేను కూడా ఇలా టమాటా చారు చేద్దామని చేశాను. ఇంతే అండి, చాలా ఈజీ. చూడండి ప్రాసెస్ అంతా. టమాటా చింతకాయలు కలిపి ఉడకబెట్టాలి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మంచిగా ఉడికిన తర్వాత ఇలా చల్లబడ్డ తర్వాత కొంచెం పిసుక్కోవాలండి. ఇలా టమాటా చింతకాయలు మంచిగా పిసుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి వడగట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో తాలింపు వేసుకోవాలండి. నూనె, జీలకర్ర, ఆవాలు, ఇలా ఎండుమిర్చి అన్నీ వేసి కొంచెం ఇంగువ కూడా వేసాను. ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చారంతా తాలింపులో పోసేసుకొని కొంచెము ఉప్పు, కారం, టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, కారం వేసుకొని ఆ తర్వాత గరం మసాలా వేసుకోవాలి. కొంచెము సాంబార్ మసాలా ఉంటుంది కదా, అది వేసుకొని మంచిగా కొత్తిమీర జల్లుకొని తినేయడమే. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.